అయ్యి బాబోయ్! పుదీనా పచ్చడి మీద, కొత్తిమీర పచ్చడి మీద ఎంతమంది ఫైటింగ్ చేస్తాను మీకేం తెలుసండి? మా పక్కింటి పెద్దమ్మ గారు, "అమ్మాయి పుదీనా పచ్చడి చాలా కమ్మగా ఉండిద్ది. అదొక్కసారి ట్రై చేయమ్మాయి" అంటున్నారు. మా ఎదురింటి పిన్ని గారు, "లేదు లేదు, పుదీనా కన్నా కొత్తిమీర చాలా కమ్మగా ఉండిద్ది. అదే ట్రై చేయమ్మాయి" అంటున్నారు. అయ్య బాబోయ్! ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను. అందుకే ఒక ఐడియా వచ్చి, సరే పెద్దమ్మ గారు, సరే పిన్ని గారు, నాకు నచ్చిన పచ్చడి కొత్తిమీర పుదీనాతో పచ్చడి చేస్తాను. అది చాలా కమ్మగా ఉండుద్ది. ఇలా మీరిద్దరు ఫైట్ చేసుకోవద్దు. నేను వివరంగా చెప్తాను. ఇక దీనికి మీరు ఫేవరెట్ అయిపోతారని వివరంగా చెప్పాను. చూద్దాం అమ్మాయి, నీ పచ్చడి బాగుండిద్దో, మా ఇద్దరు పచ్చడి బాగుండిద్దో అని అడిగారు. అందుకే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వివరంగా చెప్తాను. ఫస్ట్ మనం నూనె ఏమి వేయకుండా శుభ్రంగా వాష్ చేసుకున్న పచ్చిమిరకాయలని ఇలాగా నీరంతా ఇంకేలాగా మనం వేయించుకోండి 1 నిమిషం వరకు. అలా నీరంతా ఇంకిన తర్వాత చక్కగా నూనె వేసుకొని ఇక మళ్ళీ 2 నిమిషాలు దోరగా వేయించుకొని దాన్ని పక్కకు జరపండి. ఇప్పుడు ఒక 3 టమాటాలు ఇలా కట్ చేసుకోండమ్మా. ఇక పులుపు తగినంత చింతపండు, చక్కగా ఈ మూడింటిని దోరగా వేయించుకోండమ్మా. మనం ఇలా వేగాలంటే టేస్ట్ తగ్గట్టు సాల్ట్, అంటే మనం ఎక్కువ వేయక్కర్లేదు, కొద్దిగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇలా మనం మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిద్దమ్మా, లేదంటే టైం పట్టిద్ది. ఇప్పుడు కొద్దిగా 2 కట్టలు పుదీనా, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, సరేనా? ఇప్పుడు అది ఎంత వేస్తారో ఇది కూడా అంతే వేయాలి, సరేనా? ఇక మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని చక్కగా మీరు గరిటె పెట్టుకొని దానిపైన మూత పెట్టేసుకోండి. ఖచ్చితంగా 5 నిమిషాల వరకు సన్న మంట మీద ఇలా వేయించుకోండమ్మా. చూసారా, చక్కగా మనకి ఏగిందమ్మా. ఇంకొంచెం పచ్చి వాసన ఉండకూడదు. ఇలా 2 నిమిషాల వరకు ఇలా వేయించుకుంటూ ఉండండమ్మా. మనకి ఆకుల కూరలు అనేది కొద్దిగా ఏగాలి, సరేనా? ఇలా కంప్లీట్గా ఏగిన తర్వాత ఇక మనం చక్కగా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇక మీరు పక్కన పెట్టేయండమ్మా, చల్లార్చుకోండి. ఈ విధంగా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, సరేనా? మరీ నల్లగా మార్చకండమ్మా, రెసిపీ అనేది పోయిద్ది. ఇలాగ పర్ఫెక్ట్గా ఉండాలి, సరేనా? ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పాయి మొత్తం వరకు వెల్లుల్లిపాయ అమ్మ నేను చూపించే విధంగా అవి ఖచ్చితంగా ఒక 15 ఉంటాయి. ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం ఆల్రెడీ వేయించుకొని చల్లారి పెట్టుకున్నాం కదమ్మా, ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని చక్కగా ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇన్నాడ కొద్దిగా వేసారు కదా, ఇప్పుడు కంప్లీట్గా ఆ పచ్చడిగా పట్టేలాగా వేయండి. ఇక చుక్క నీళ్ళు వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా ఎక్కడ మనకి మొక్కల్లాగా తగలకూడదు, పర్ఫెక్ట్గా మెత్తగా మిక్సీ అవ్వాలి, సరేనమ్మా? ఇక మనం ఇలా తినేస్తానంటే తినేయండమ్మా, లేదక్క పోపు కావాలి అంటే ఇలాగా చక్కగా ఒక కళాయి పెట్టుకొని ఒక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక మనం పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు ఇలా 2 నిమిషాల వరకు దోరగా వేయించుకోండమ్మా. ఇప్పుడు ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, సరేనా? మీ దగ్గర ఎండుమిర్చి ఉన్నా వేయచ్చు, ప్రాబ్లం ఏం లేదమ్మా. ఇక ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అమ్మ. అక్క పసుపు ఎందుకు వేయాలక్క అంటే, మీరు ఎనిమిరగలతో చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు పచ్చడి అనేది ఎరుపుగా ఉండిద్ది. మరి ఇలా పచ్చిమిరగలతో చేస్తే మనకి కొంచెం తెల్లగా ఉండిద్ది. మీకు తినేవాళ్ళు కంటికి వింపుగా ఉండాలంటే ఇలాగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటే ఆ పచ్చడి వేసుకున్నప్పుడు మీకు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉండిద్దమ్మా. కొంతమంది కన్నులకి వింపుగా ఉంటేనే తింటారు, అందుకు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని చెప్తున్నానమ్మా. చక్కగా కలర్ అనేది చేంజ్ అయింది కదా, ఇప్పుడు మీకు చట్నీ అనేది పర్ఫెక్ట్ అయింది కదమ్మా. ఇక మనం క్రిస్పీగా ఉండటానికి మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా, మరీ చిన్న ముక్కలు కాదమ్మా, మీడియం ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా ఇలా 1 నిమిషం వరకు కలుపుకోండమ్మా. ఇక సర్వింగ్ బౌల్లో నిదానంగా తీసేసుకోండమ్మా. ఇక ఇంతేనమ్మా, వేడి వేడి అన్నంలో చక్కగా ఈ పచ్చడి వేసుకొని మీ దగ్గర నెయ్యి కూడా ఉంటే వేసుకొని హ్యాపీగా కడుపారా తినచ్చమ్మా, సరేనా? అయ్యి బాబోయ్, మాటలో పడిపోయి పెద్దమ్మ గారిని పిన్ని గారిని మర్చిపోయాను. పిన్ని గారు, పెద్దమ్మ గారు, నచ్చిందా ఈ రెసిపీ? అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కూడా ఎలా ఉందో నాకు వివరంగా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా. ప్లీజ్ అమ్మా ఒక లైక్, షేరు